ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఇన్ని దినాలు మమ్మల్ని సజీవులు ఉంచారు తండ్రి. ఇటు రీతిగా తండ్రి నీ గురించి తండ్రి మరి ఒక్కసారి తండ్రి నీ భక్తుల గురించి తండ్రి నేను మాట్లాడడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేల స్తోత్రం తండ్రి. మీరే నాకు నోరై ఉండండి అయ్యా తండ్రి. ఉదయవా తండ్రి నీ గురించి మాట్లాడుతున్నప్పుడయ్యా తండ్రి మాకు గుర్తురాని ఎన్నో విషయాలను మీరు గుర్తు చేయండి అయ్యా తండ్రి. మా భక్తి జీవితానికి కావాల్సిన మార్గాన్ని మీరు తెలపండి అయ్యా తండ్రి. ఉదయవా తండ్రి ఈ కార్యక్రమం అధ్యాంతం మీరు ఉండమని తండ్రి. మీకేం మహిమా కృతజ్ఞతలు చెల్లిస్తుంది. ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. అమ్మాయి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. ఈ వారం మరి ఒకసారి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గురించిన కొన్ని విషయాలు విందాం. ఈసారి ఈ వర్తమానం వినాలంటే ముందుగా మనకు ఒక సందర్భం అర్థం కావాలి. ఒకరోజట క్రీస్తు బోధిస్తూ తన మార్గం గుండా వెళ్ళిపోతున్నప్పుడు ఒక ధనవంతుడు వచ్చాడు. ఆ ధనవంతుడు వచ్చి అంటాడట, ప్రభువా నీ నామం పేరుట అన్నీ చేస్తున్నాను తండ్రి, ఇదిగో నేను దానాలు చేస్తున్నాను, పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాను, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభువా అని అడిగాడట. అప్పుడు ప్రభు అన్నాడట, ఇవన్నీ కాదు, నీకు ఒకటి ఎక్కువగా ఉంది, అదే ధనం అన్నాడట. ఆ ధనాన్ని వదిలేసి నా దగ్గరికి రా, నువ్వు పరలోకం వెళ్తావు అని చెప్పాడట. ఆ వ్యక్తి అట ఆ మాట విని తన మోకం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడట. మనం ఏదైతే మన జీవితాల్లో చాలా విలువైందిగా భావిస్తామో దేవుడు మనల్ని అవి వదిలేయమన్నప్పుడు మనం వదులుదామండి. అలాగే ఆ ధనవంతుడు ఎలాగైతే తన మోకాన్ని చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయాడో మన జీవితంలో కూడా కొన్ని విషయాల్ని దేవుడు వదిలేయమన్నప్పుడు మనం ఆ విషయాల్ని వదలలేము. కానట అబ్రహాం గారినట తనకున్నదంతా వదిలేసి తన పుట్టిన ఊరును వదిలేసట దేవుడు తన చెప్పే ప్రాంతానికి వెళ్ళమన్నట. నేను ఒక విషయాన్ని అడుగుతున్నాను. ఇదిగో మేము ఇక్కడ సిటీలో పనిచేస్తున్నాం, మేము ఎప్పుడు ఒకటే కలగంటాం. ఏంటో తెలుసా, కొన్ని సంవత్సరాల తర్వాత మా సొంత ఊరు వచ్చి ఉద్యోగం చేయలేండి. ఏమంటే బయట ఊర్లకి వెళ్ళి ఎంత సంపాదించినా అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ సొంత ఊర్లో ఒక 10,000 వస్తే అదొక రకమైన సాటిస్ఫాక్షన్ అండి. మరి ఆ సాటిస్ఫాక్షన్ ఏంటో నాకు అర్థం కాదు. కానీ దేవుడట అబ్రహాం గారిని తనకున్నదంతా వదిలేసి తన బంధువుల దగ్గర నుంచి తనకి తెలియని వేరే ప్రాంతానికి వెళ్ళమన్నాడట. దేవుడట మన చిన్న చిన్న విషయాల్లో కూడా మన నిబద్ధతను పరిశీలిస్తాడట. అప్పటికే అబ్రహాం గారు ఎటువంటి పట్టణంలో ఉన్నాడో తెలుసా? కల్దీల ఉరనే పట్టణంలో ఉన్నాడట, ఇరాక్లో ఉన్నాడట ఆయన. అప్పటికే ఆ పట్టణాలట మట్టితో చేసిన భవనాల్లో వారు నివసించట్లేదట, కానీ కట్టిన ఇళ్లలో నివసిస్తున్నారట. ఏమంటే చాలా ఆర్కియాలజికల్ సర్వేల్లో లేకపోతే హిస్టరీని రికార్డ్ చేసినప్పుడు ఆ పట్టణం అట అప్పటికే నాగరికత కలిగిన పట్టణం అట. ఆ పట్టణం నుంచి వచ్చేయమన్నాడట దేవుడు మాట దిక్సూచిగా తీసుకుని అబ్రహాం గారట ఆ పట్టణాన్ని వదిలేసి వచ్చేటట. వర్షం పడితే మనం గుడికి వెళ్ళాం, ఆయనట ఆ పట్టణాన్ని వదిలేసి వచ్చేటట. ఏమండి నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఏమండి ఎన్ని సాకులు చెప్పుకుంటామండి మందిరానికి రాకుండా ఉండడానికి? చుట్టాలు వస్తే మందిరానికి రాము. అబ్రహాం గారట బంధువుల దగ్గర నుంచి కూడా వదిలేసి వచ్చేసాడు ఆ పట్టణానికి. ఎంత మంచి భక్తి అండి, ఎంత నిబద్ధత అండి దేవుడి పట్ల. ఏమండి దేవుడట మన చిన్న చిన్న విషయాల్లో కూడా మన నిబద్ధతను పరిశీలిస్తాడట. అబ్రహాం గారట వచ్చి అక్కడ ఉన్నాడో తెలుసా? ఎడారిలో గుడారం వేసుకుని నివసించాడట. ఎడారిలో ఏముంటాయండి? పాములు ఉంటాయి, నక్కలు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి. ఎంత నమ్మకం అండి అబ్రహాం గారికి. ఆ ఎడారిలో కూడా ఆ దేవుడు నన్ను కాపాడుతాడని నమ్మకం అబ్రహాం గారికి ఉందట. దేవుడట ఆ మనస్సును చూసట అబ్రహాం గారిని వేరే పట్టణానికి రమ్మని పిలిచాడట. అందుకనేమో బహుశా ఆయనకి విశ్వాసులకు తండ్రి అని పేరు వచ్చింది. మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అదే ఏంటంటే దేవుడు మనం తెలిసినప్పుడు మనకి ఎన్ని వ్యవహారాలు ఉన్నా అవన్నీ దేవుని కోసం వదిలేసి వస్తే ఇదిగో దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వాదకరంగా ఉంచాడట. మన జీవితాలను కూడా ఆశీర్వాదకరంగా ఉంచాడట. ఇంకొక సందర్భం, ఏమండి అబ్రహాం గారికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన తమ్ముడు కూడా కాదు, అబ్రహాం గారి అన్న కొడుకు. ఆయన పేరే లోతు గారట ఒక పట్టణానికి వెళ్ళాడట. ఆ పట్టణానికి వెళ్ళిపోయినప్పుడట వేరే రాజులు వచ్చి ఆ పట్టణంతో యుద్ధం చేసట లోతు గారికి ఉన్నదంతా పట్టుకుని వెళ్ళిపోయారట. ఏమండి 5 రాజులట లోతు గారు ఉంటున్న పట్టణంలో ఉన్న రాజులట వేరే 4 రాజులతో యుద్ధం చేసినప్పుడు ఈ 5 రాజులట 4 ఓడించలేకపోయారట. ఏమండి
5 రాజులు కలిసి 4 రాజులను ఓడించలేకపోయారంటే వాళ్ళు ఎంత బలమైన రాజులండి. లోతు గారికి కలిగిన ఆస్తిని అంతా పట్టుకుని వెళ్ళిపోయారట ఆ 4 రాజులు. అప్పుడట అబ్రహాం గారికి ఆ విషయం తెలిసిందట. ఇదిగో నీ తమ్ముడికి కలిగిన యావదాస్తిని ఆ రాజులు పట్టుకెళ్ళిపోయారన్న విషయం అబ్రహాంకి తెలిసిందట. అబ్రహాం అంట తన ఎంట పుట్టిన అలవర్చబడిన యుద్ధ సన్నద్ధులైన 300 మనుషుల్ని ఏర్పరచుకుని ఆ 5 రాజుల్ని తరిమి కొట్టాడట. అప్పుడట సొదొమ గొమొర్రా రాజు అబ్రహాం గారి దగ్గరికి వచ్చాడట. అబ్రహామా, ఇదిగో నువ్వు ఈ రోజు నాకు విజయాన్ని చేకూర్చావు కాబట్టి నీకు ఇలా బహుమతులు ఇస్తాను, నీకు స్థలాన్ని ఇస్తాను అంటాడట. అబ్రహాం గారు అంటాడట, నువ్వే నన్ను ధనవంతుడిగా చేసావు అనే పేరు నాకొద్దు. దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నన్ను కాపాడతాడు, రావాల్సిన టైంలో ఆశీర్వాదకరంగా ఉంచుతాడని చెప్తున్నాడట. నేను ఒక విషయం అడుగుతున్నాను, ఏమండి, దేవుడు మనకి ఎంత బలం ఉన్నా, మనం ఎంత ప్రావీణ్యత గలవారమైనా, ఏమండి, ఒక్కసారి దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుడి మీద పూర్తిగా ఆధారపడటం నేర్చుకోవాలి. మన డెసిషన్స్ ఎలా ఉంటాయి? దేవుడి మీద ఆధారపడుతున్నట్టే ఉంటాం, వెంటనే తప్పిపోతాం. దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. అబ్రహాం గారి జీవితం మనకి నేర్పిస్తున్న ఇటువంటి విషయాలే. ఏమండి, దేవుడు పిలిచినప్పుడట తనకు అన్నీ వదిలేసి వచ్చాడట. తనకి ఎంత బలం ఉన్నా దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడట. ఎంత మంచి భక్తి అండి. ఏమండి, చిన్న చిన్న విషయాలకు ఆశపడిపోతాం మనం, చిన్న చిన్న విషయాలకు ఆశపడిపోతాం. అబ్రహాం గారికట రాజు ఆఫర్ ఇచ్చినా ఆశపడలేదట. ఈరోజు క్రైస్తవ్యం ఎలా నడుస్తుందండి? క్రైస్తవ్యం ఆడంబరాలతో నడుస్తుంది. ఇంకా క్రైస్తవ్యం ఇంకెలా నడుస్తుంది? ఆడంబరాలతో నడుస్తుంది. ఈ ఆఫర్లు ఎక్కువైపోయినాయండి క్రైస్తవ్యంలో. దేవుళ్ళలోకి వస్తే అది జరుగుద్దట, దేవుళ్ళలోకి వస్తే ఇది జరుగుద్దట, మనకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏడ్చి తగ్గిపోయిందట. కాకమ్మ కథలు ఎక్కువైపోయినాయి క్రైస్తవ్యంలో. ఏమండి, అటువంటి విశ్వాసుల జీవితం మనకి ఏం నేర్పిస్తుందంటే, నీకు ఎన్ని ఉన్నా దేవుని మీద ఆధారపట్టు నేర్చుకొని నేర్పిస్తుంది. ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి అబ్రహాం గారి జీవితంలో, అవన్నీ మీకు గుర్చేయాలని ఇష్టపడుతున్నాను. ఏమండి, అబ్రహాం గారు లోతు గారట కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి ఆయన దగ్గర ఉందట. అప్పుడట అబ్రహాం గారు లోతు గారితో అంటున్నారట, ఇదిగో మనం కలిసి నివసించలేం కాబట్టి నీ ముందు నీకు మంచిగా ఏ పట్టణం కనిపిస్తే ఆ పట్టణానికి నువ్వు వెళ్ళు, వేరే పట్టణానికి నేను వెళ్తాను అన్నాడట. ఎంత ఎంత మంచి భక్తి అండి, ఎంత మంచి తగ్గింపుతనం అండి. ఏమండి, మనకి చుట్టాలు ఉంటారు, సంఘస్థులతో మనకి సామరస్యత ఉంటుందండి. అబ్రహాం గారు తగ్గించుకున్నాడట. అంత యుద్ధశాలైనా, అంత నేర్పరైనా, ఇదిగో మన ఇద్దరికి గొడవ రాకుండా ఉండాలంటే ఇదిగో నీకు కనిపించిన పట్టణానికి, మంచి పట్టణానికి నువ్వు వెళ్ళని అబ్రహాం గారు తగ్గించుకున్నాడట లోతు గారి దగ్గర. ఎంత మంచి తగ్గింపు జీవితం అండి. ఆ తగ్గింపు జీవితం ఈరోజు అందరిలో ఉంటుందండి. ఏమండి, కొత్త చీర కట్టుకుంటే గొడవలండి, కొత్త వస్తువు ఎవరన్నా పక్కన కొనుక్కుంటే గొడవలండి. ఏమంటే కారు ఉంటేనంట ఇడికి బుల్డోజర్ ఉండాలంట, అడిగి బండి ఉంటే ఇడికి కారు ఉండాలి. ఆవిడ ఒక పాట పాడుతున్నారు అనుకోండి, ఈరోజు ఈ కొట్టుకోవడాలు ఎక్కువైపోయినాయి క్రిస్టియానిటీలో. పాటలు పాడుతున్నారు అనుకోండి, వాళ్ళకంటే మంచి పాట చూస్ చేసుకుని పాడాలి. అబ్రహాం గారట తన అన్న కొడుకైన లోతు గురించి ఎంత తగ్గించుకున్నాడండి. దేవుడు అందుకనే అంటున్నాడు, తగ్గించుకున్నవాడట హెచ్చింపబడతాడట, తనను తాను హెచ్చించుకుని కూడా ఏమవుతాడట, తగ్గింపబడతాడట. క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన జీవితం ఒకటే. క్రైస్తవ్యం అంటే పూల పాన్పు కాదు. రేపు అనేక కష్టాలు వస్తాయి, మన జీవితంలో మనం ఎంత తగ్గించుకుంటామో, మన జీవితంలో మనం ఎంత ఒదిగుంటామో దేవుడు మనల్ని అంత పైకి తీసుకొస్తాడు. మనం 3 విషయాలు నేర్చుకున్నాం అబ్రహాం గారి జీవితంలో. మనం 3 విషయాలు నేర్చుకున్నాం, చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. ఇంకో విషయం, సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయడానికి వచ్చినప్పుడట దేవదూతలు అబ్రహాం గారి దగ్గరికి వచ్చినాయట. అబ్రహాం గారట ఆ దేవదూతలు చూసి సాష్టాంగ నమస్కారం చేసి వారిని ఇంటికి తీసుకొచ్చినట. ఈరోజు కబుర్లు బాగానే ఉంటాయి. అబ్రహాం గారిలో చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దాతృత్వం నేర్చుకోవాలి. దాతృత్వం ఉంటుందా మనకి? ఏమండి, మిషనరీలు తమకు ఉన్నదంతా వదిలేసుకుని వచ్చేవారట. గొప్ప గొప్ప భక్తులు ఉన్నారండి. బిల్లీ గ్రహాం గారు, వీళ్ళందరికీ ఉన్నది ఏంటనుకున్నారు? దాతృత్వం. దేవుడట దాతృత్వం ఉన్న వాళ్ళని పిలుచుకుంటాడట. దేవుడికి ఆడంబరాలంటే ఇష్టం కాదు. మన సహోదరుల్ని ఎలా ప్రేమిస్తున్నామో, మన ఇంటికి వచ్చిన వారికి ఎలా ఆతిథ్యం ఇస్తున్నామో, లేకపోతే పేదల పట్ల నీ వైఖరి ఏంటి, లేని వారి పట్ల నీ విధానాలు ఏంటో చూస్తాడు దేవుడు. ఆ దేవదూతలు వచ్చినప్పుడంట ఆయన సాష్టాంగ నమస్కారం చేసి వారికట భోజనాన్ని సిద్ధపరిచాడట. ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయండి అబ్రహాం గారిలో. ఆయనకట దాతృత్వం ఉందట. దేవుడు పిలిస్తే అన్ని వదిలేసే తత్వం ఉందట. ఇంకా తనకి ఎంత బలం ఉన్నా దేవుడి మీద ఆధారపడతాడట. అంతేకాదట, అవసరమైతే
తనని తాను తగ్గించుకుంటాడట. గొడవలు ఎక్కువ, మనకి గొడవలు ఎక్కువ. చచ్చోళ్ళట పెద్ద స్టార్ కట్టాడట, వీడు ఇంకా పెద్ద స్టార్ కట్టేస్తాడట. ఆ చచ్చోళ్ళట అదేసారట, వీడు ఇంకా పెద్ద భోజనం పెట్టేస్తాడట. అవన్నీ ఎక్కడ ఉండాలి తెలుసా? వేరే వారికి దాతృత్వం చూపించే దగ్గర ఉండాలి. ఇదిగో అలా దాతృత్వం చూపించే దగ్గర ఉండాలంటే, అబ్రహాం గారి జీవితం మనకు కలగాలంటే ఇదిగో దేవుని గూర్చిన విలువైన మాటలు మనకు తెలియాలి. అంతేకాదట, దేవుడట అబ్రహాం గారిని ఎందుకు ఎంత ఇష్టపడ్డాడంటే, దేవుడు ఒక మాట చెప్తాడు. అదే ఆదికాండం 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహాము గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలకును తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. దేవుడు చెప్తున్నాడట. అబ్రహాం గారిని ఎలా ఎరిగి ఉన్నాడట? ఆయన ఉన్నప్పుడే కాదట, ఆయన వెళ్ళిపోయిన తర్వాత తన కుటుంబాన్ని దేవుడు భయభక్తుల్లో పెంచుతాడట. మనం ఒక్కలమే వచ్చి కుటుంబంలో కూర్చుంటే దేవునికి ఇష్టం కాదు. మన కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. మన కుటుంబాలు కూడా దేవుని ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవ్వాలంటే, దేవుడు నిన్ను పిలవాలంటే నీ కుటుంబాలకి నువ్వు ఆజ్ఞ ఇవ్వాలి, దేవునిలో ఉండాలని. దేవుడు ఎరుగున్నాడట అబ్రహాం గారిని. ఆయన ఒకటే భక్తిగా ఉండటట, కానీ తన కుటుంబాన్ని కూడా భక్తి మార్గంలో నడిపిస్తాడట. అందుకని ఆయనకి విశ్వాసులకు తండ్రి అని వచ్చింది. అవసరమైతే తన కుటుంబాన్ని కూడా వద్దనుకుంటాడట. అవసరమైతే ఇస్సాకును కూడా తీసుకెళ్లి భరించడానికి సిద్ధపడిపోతాడట. ఏమండి, అబ్రహాం గారి దగ్గర నుంచి వచ్చిన వారే కదండి ఇస్సాక్ గారు కొడుకే కదండి యాకోబు గారు. తెప్పారా లైనీరు. దేవుడట అబ్రహాం గారిని ఎరిగి ఉండటట. ఆయన తర్వాత ఆయన కుటుంబాన్ని నడిపిస్తాడని. ఈరోజు మన కుటుంబాన్ని మనం దేవుడు నడిపించగలమా? ఈరోజు సంఘానికి వస్తున్నావు, నీ కుటుంబాన్ని తీసుకురాలి కదా నువ్వు సంఘానికి. ఈరోజు సంఘ పెద్దగా మనకు ఉండవలసిన లక్షణాలు ఇవే. కుటుంబాలను నడిపించాలంటే దేవుడి సన్నిధిలోకి. ఇదిగోండి, అప్పుడట దేవుడట ఎప్పుడైతే నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకుంటావో దేవుడట నిన్ను ఎరిగి ఉన్నాడట. ఎంత మంచి జీవితం అండి అబ్రహాం గారిది, ఎంత మంచి విశ్వాసం అండి. ఇటువంటివి ఉంటాయా మనకి? ఏం చూసి నేర్చుకుంటున్నారు నీ కుటుంబం నిన్ను? ఒకనొక సమయంలో పొద్దున్న లెగితే కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనతో లెగిసేవారు. ఈరోజు సెలవులతో లెగుతారు. ఉందండి, ఆ రోజుల్లో ఉందా? కుటుంబాలు ఒకనప్పుడు పాస్టర్ గారికి లేకపోతే కష్టాల్లో ఉన్నాయి కాపు కాసాయి. ఈరోజు ఉందా కుటుంబంలో? ఆ విధానం ఉందా? ఆ పద్ధతి ఉందా? దేవుడట నిన్ను ఎరిగి ఉండాలంటే నీ కుటుంబాన్ని కూడా నువ్వు దేవుళ్ళు నడిపించాలట. అప్పుడేనట దేవుడు నిన్ను పిలుస్తాడట. ఆ పిలిచినప్పుడు ఆ కష్టాలకి నువ్వు ఎదిరిగితే, ఇదిగో అబ్రహాం గారిని ఎలా ఈరోజు మనం చెప్పుకుంటున్నామో మన జీవితాలు కూడా రాబోయే తరాలకి అంత గొప్పగా ఉంటాయట. పిల్లలు, ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీ శక్తి సామర్థ్యాలన్నీ వదిలేసి దేవుని కోసం నిలబడతారా? మీకు ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా దేవుడు మీకు చూపించే మార్గాన్ని మీరు ఆచరిస్తారా? ఆయన అంటున్నాడు, సమస్త సృష్టికి వెళ్ళి సువార్త చేయమంటున్నాడు. అటువంటి మనసు మీకు కలిగి ఉందా? ఆ తండ్రి ఆవేదన అనేక మంది పిల్లలకి చెప్పమంటున్నాడు. మరి వెళ్తారా? మనం వెళ్ళాలట. అప్పుడే దేవుడట మనల్ని ఎరిగి ఉంటాడట. దేవుడు మనల్ని ఎరుగుంటే చాలు కదండి. లోకంలో మనకి ఎవ్వరు లేకపోయినా పర్లేదు, దేవుడు మనం దేవునికి తెలిస్తే చాలు కదండి. మన జీవితాలు మారిపోతే. ఈ కష్టాలు వచ్చినా, ఈ నష్టాలు వచ్చినా, 20 సంవత్సరాల బ్రతుకుల్లో ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనం వదిలేసి వెళ్ళిపోతాం. ఇదిగో మనకి శాశ్వతమైన నివాసం దేవుని దగ్గర ఉంది. ఇదిగో దేవుడు నిన్ను ఎరుగుంటే ఆ నివాసంలోకి నువ్వు వెళ్తావు. నిన్ను దేవుడు ఎరిగి ఉండాలంటే ఇదిగో అబ్రహాం గారి జీవితంలో ఎన్నైతే మంచి క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ నీలో ఉండాలి. ప్రియులరా, ఈరోజు అబ్రహాం గారి గురించి నేర్చుకున్నాం. దాతృత్వం కలిగి ఉండాలి. నీతి న్యాయాలని మన కుటుంబాలకి చెప్పాలి. దేవుడు పిలిస్తే అన్ని వదిలేసి రావాలి. నీకు ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్న దేవుని కోసం నిలబడాలి. అలా నువ్వు నిలబడితే రాబోయే తరానికి విశ్వాసులకు తండ్రి నువ్వే అవుతావు. ఇవన్నీ మీ మనసులో పెట్టుకోండి. ఈ వాక్యాన్ని అనేక మందికి పంపించండి. ఇంకా మంచి మంచి సంగతులు మేము చెప్పడానికి దేవుడు మమ్మల్ని బలపరచాలని ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నిదానం మమ్మల్ని సజీవులుగా ఉంచారు తండ్రి. దేవ తండ్రి, నీ గురించిన విషయాలు తండ్రి నీ పిల్లలతో పంచుకున్నాను తండ్రి. దేవ తండ్రి, మా జీవితాన్ని బాగు చేయండి తండ్రి. మీరు మా జీవితాల్లోకి రండి తండ్రి. మమ్మల్ని మీరు ఎరిగి ఉండండి తండ్రి. తండ్రి, అనేక మందికి నీ సువార్తను చెప్పడానికి మాకు శక్తిని సామర్థ్యాన్ని దయచేయండి తండ్రి. దేవ తండ్రి, నీ పిల్లల్ని తండ్రి విడిచి వెళ్తుంది కదండి, వారితో మీరు ఉండండి. మీ శక్తిని, మీ కాపుదల్ని వారి మీద కుమ్మరించండి. మీరే వారికి తోడుగా ఉండమని తండ్రి. యేసుక్రీస్తు వారి పడి బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.